వైసీపీ ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్తులో ఏనాడైనా వస్తే ఏంటి మాకు షూరిటీ అని బాగా ఈ తరుణంలో కూడా మేము ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్రత్యేకంగా విశాఖపట్నానికి ఐటీ ఇన్వెస్ట్మెంట్ టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్, గూగుల్ డేటా సెంటర్, సత్వా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అందరినీ మేము ఎందుకు ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము? ఈ 5 ఏళ్ళలో ఐడియానే కాదు, క్యాబినెట్ క్లియరెన్స్ అయిపోవాలి, ల్యాండ్ అలొకేషన్ అయిపోవాలి, వాళ్ళు పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కట్టేయాలి, ఇక్కడ ఉద్యోగులు కూడా వచ్చేసి స్థిరపడిపోతే ఉద్యోగులు వచ్చేసిన తర్వాత వైసీపీ దీన్ని ఏమీ అడ్డుకోలేరని ఒక ఆలోచనతో మీరు పనిచేస్తారు. ఇది జరగడం వైసీపీ వాళ్ళకి ఇష్టం. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని ఒకవైపు వాళ్ళు ఒక అబద్ధపు నమ్మకం సృష్టించాలని ప్రయత్నిస్తూ ఇంకోవైపు ఇక్కడ వచ్చే పెట్టుబడులు ఎట్లా అడ్డుకోవాలి? ఉదాహరణ టీసీఎస్ లాంటి సంస్థ ఇక్కడ 1000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టి 10,000 ఉద్యోగాలు మినిమం ఇక్కడ సృష్టించాలని కమిట్మెంట్ తీసుకుని రావాలని మనము ల్యాండ్ వాళ్ళకి ఎకరం 99 పైసలు ఎందుకు ఇచ్చాము? అంత వేగంగా అంత కమిట్మెంట్ తో వాళ్ళు ఇక్కడ డెవలప్ చేస్తారు.